నమస్కారం. ఒక వ్యక్తి సున్నా నుంచి మొదలుపెట్టి వేల కోట్ల సామ్రాజ్యాన్ని కట్టాడు. కాని అదంతా కళ్ల ముందే కూలిపోయింది. అయినా సరే మళ్లీ అదే పట్టుదలతో తిరిగి శిఖరాగ్రానికి చేరుకున్నాడు. ఇది అలాంటి ఒక అద్భుతమైన వ్యాపారవేత్త కథ. ఈరోజు మనం విశాల్ మెగామార్ట్ ప్రయాణం గురించి లోతుగా తెలుసుకుందాం. అసలు ఇది సాధ్యమేనా? ఒకసారి అంతా కోల్పోయాక మళ్లీ మొదలుపెట్టడం అసాధ్యమనిపించచ్చు కదూ? కాని రామ్చంద్ర అగర్వాల్ జీవితం చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తుంది. ఒక చిన్న ఫోటోకాపీ షాప్తో మొదలైన ఆయన ప్రయాణం దేశంలోనే అతి పెద్ద రీటైల్ చైన్లలో ఒకటిగా ఎలా మారింది, ఆ తర్వాత ఎలా కూలిపోయింది, మళ్లీ ఎలా నిలబడింది, ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. సరే, ఈ అద్భుతమైన కథకు హీరో రామ్చంద్ర అగర్వాల్. ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు, ఎన్నో సవాళ్లతో నిండి ఉంది. నిజానికి ఆ కష్టాలే ఆయనలో వ్యాపార స్ఫూర్తిని రగిలించాయి. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడే పోలియో, మధ్యతరగతి కుటుంబం అంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెనకడుగు వెయ్యలేదు. పట్టుదలతో ఒక చిన్న ఫోటోకాపీ షాప్ పెట్టారు. అక్కడే ఆయన బిజినెస్కి ఓనమాలు దిద్దారు. కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, డబ్బుని ఎలా మేనేజ్ చెయ్యాలి, ఇలాంటి బేసిక్ కాని చాలా చాలా ముఖ్యమైన పాఠాలన్నీ అక్కడే నేర్చుకున్నారు. అయితే ఆ ఫోటోకాపీ షాప్తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉండేది. అప్పుడే అగర్వాల్ చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించడం మొదలుపెట్టారు. ఆయనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. చాలామందికి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని ఉంది, కానీ వాటి ధరలు చూసి భయపడి వెనక్కి తగ్గుతున్నారు. ఆ గ్యాప్ని ఆయన గుర్తించారు. అక్కడే ఆయన జీవితాన్ని మార్చే ఒక బిగ్ ఐడియా పుట్టింది. సరసమైన ధరలకి మంచి క్వాలిటీతో రెడీమేడ్ బట్టలు అందిస్తే ఎలా ఉంటుంది? సో 1986లో ఆ ఆలోచనతోనే కోల్కతాలో విశాల్ గార్మెంట్స్ అనే చిన్న షాపు మొదలుపెట్టారు. ఇక్కడ మనమొక విషయం గమనించాలి. ఆయన ఆ ఒక్క షాపునే ఏకంగా 15 ఏళ్లు నడిపారు. అంటే రీటైల్ బిజినెస్లో ఉన్న ప్రతి మెలకువనూ నేర్చుకున్నారు. కానీ కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. స్థానిక ట్రేడ్ యూనియన్ల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో తను 15 ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్లాలనే చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే కోల్కతాలో ఎదురైన ఆ ఎదురుదెబ్బతో కథ అయిపోలేదు. నిజం చెప్పాలంటే అసలు సిసలైన కథ ఢిల్లీలోనే మొదలైంది. ఇక్కడే ఆయన తన కొత్త వ్యాపారాన్ని రాకెట్ వేగంతో విస్తరించారు. ఢిల్లీలో విశాల్ రీటైల్ లిమిటెడ్తో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆయన విజన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావలసిన అన్నీ, అంటే బట్టల దగ్గర్నుంచి కిరాణా సరుకుల వరకు అన్నీ ఒకే చోట హోల్సేల్ ధరలకి దొరకాలి. అది కూడా ఒక బ్రాండెడ్ స్టోర్లో షాపింగ్ చేసిన ఫీలింగ్ రావాలి. ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని వాళ్లకు ఇదొక అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఇంకేముంది, ఈ స్ట్రాటజీ అద్భుతంగా వర్కౌట్ అయింది. విశాల్ రీటైల్ దూకుడుగా చాలా వేగంగా విస్తరించింది. ఊహించుకోండి, చిన్న చిన్న నగరాల్లో పెద్ద పెద్ద ఏసీ షోరూంలు, షాపింగ్ కార్ట్లు. జనాలకి ఇదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. మీడియా అయితే వాళ్లను ఇండియాస్ దేశీ వాల్మార్ట్ అని పిలవడం మొదలుపెట్టింది. ఇక 2007లో అయితే వాళ్లు ఐపీఓకి వెళ్లారు. అంటే పబ్లిక్కి షేర్లు అమ్మారన్నమాట. అది ఎంత పెద్ద సక్సెస్ అంటే మొదటి రోజే షేర్ ధర 75% పెరిగింది. ఒక్కసారి ఆలోచించండి. మార్చి 2007 కల్లా కంపెనీ రెవెన్యూ 6,000 కోట్ల రూపాయలు దాటింది. 6,000 crores! ఈ భారీ విజయానికి ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బు కూడా తోడవడంతో వాళ్ల విస్తరణ వేగం ఇంకా పెరిగింది. కానీ ఈ వేగవంతమైన ఎదుగుదల వెనకాలే ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. కథలో ఇప్పుడు మనమొక విషాదకరమైన మలుపు చూడబోతున్నాం. ఇంత వేగంగా ఎదగడమే వాళ్ల పతనానికి ఎలా కారణమైందో చూద్దాం. ఈ ఒక్క మాట మొత్తం సమస్యను చెప్పేస్తుంది. వాళ్ల విస్తరణ చాలా వేగంగా ఉంది, కాని దాని వెనుకున్న సిస్టమ్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. దీని ఎలా చెప్పాలంటే, విశాల్ రీటైల్ ఒక ఫెరారీ కార్ బాడీ లాంటిది, కాని దాని లోపలున్న ఇంజన్ మాత్రం ఒక పాత మారుతి 800ది. అంటే కొత్త స్టోర్లు తెరుస్తూనే వెళ్లారు, కాని ఆ స్టోర్లకు టైంకి సరుకు పంపించే సప్లై చైన్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని మాత్రం గాలికి వదిలేశారు. ఇలాంటి బలహీనమైన పునాదికి తోడు ఇంకో పెద్ద భూతమొచ్చి చేరింది. అదే అప్పు. ఈ విస్తరణ మొత్తం అప్పుల మీదనే జరిగింది. రేపు అమ్మకాలు బాగా జరుగుతాయిలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో లోన్ల మీద లోన్లు తీసుకున్నారు.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనే పెద్ద తుఫాను వచ్చి వీళ్లని గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకి స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. విశాల్ రిటైల్కి ఏకంగా 750 కోట్ల రూపాయల నష్టమొచ్చింది. బ్యాంకులు కొత్త లోన్లివ్వడం ఆపేశాయి. రోజువారీ ఖర్చులకు, స్టోర్ల అద్దెలు, జీతాలు కట్టడానికి కూడా చేతిలో డబ్బులేని పరిస్థితి. ఒకప్పుడు బంగారు బాతులా కనిపించిన కంపెనీ ఇప్పుడు బతకడం కోసం పోరాడాల్సొచ్చింది. ఆ పతనం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒకప్పుడు దాని విలువ 11,000 కోట్ల రూపాయలు. అలాంటి కంపెనీ చివరికి 2011లో కేవలం 70 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది. 11,000 కోట్ల నుంచి 70 కోట్లకు. టీపీజీ క్యాపిటల్, శ్రీరామ్ గ్రూప్ కలిసి దాన్ని కొన్నాయి. రామచంద్ర అగర్వాల్ పరిస్థితేంటి? తను కన్నబిడ్డలా చూసుకున్న కంపెనీ తన చేజారిపోయింది. ఇది నిజంగా గుండెకోత లాంటిదే కదా. కాని రామచంద్ర అగర్వాల్ కథ ఇక్కడితో ఆగిపోలేదు. తన సొంత కంపెనీ నుంచే బయటకు రావాల్సి వచ్చినా ఆయన కుంగిపోలేదు. తన పాత తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతో కొత్తగా మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. బూడిద నుంచి పుట్టే ఫీనిక్స్ పక్షిలా ఆయన ఎలా మళ్లీ పైకి లేచారో ఇప్పుడు చూద్దాం. ఈసారి మాత్రం అగర్వాల్ స్ట్రాటజీ పూర్తిగా వేరు. పాత విషాల్ని గుర్తుచేస్తూ V2 అని పేరు పెట్టినా పద్ధతి మాత్రం పూర్తిగా కొత్తది. ప్రతి స్టోర్ తెరిచే ముందు చాలా లోతుగా మార్కెట్ రీసెర్చ్ చేశారు. వేగం ముఖ్యం కాదు, బలమైన పునాది ముఖ్యమని గ్రహించారు. అందుకే సప్లై చైన్ని ముందు పక్కాగా నిర్మించుకున్నారు. బీహార్, ఝార్ఖండ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే పోటీ తక్కువగా ఉందో అలాంటి మార్కెట్లపై ఫోకస్ పెట్టారు. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు విశాల్ రీటైల్, దూకుడు, వేగం, కాని బలహీనమైన పునాది. మరోవైపు V2 రీటైల్, జాగ్రత్త, పద్ధతి, అన్నింటికన్నా ముఖ్యంగా బలమైన పునాది. గ్రోత్ కోసం గుడ్డిగా పరిగెత్తడం మానేసి లాభదాయకమైన గ్రోత్ మీద దృష్టి పెట్టారు. అదన్నమాట అసలు విషయం. దాని ఫలితమే మనమిప్పుడు చూస్తున్నాం. పాత తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతో రామచంద్ర అగర్వాల్ ఈరోజు 5,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన V2 రీటైల్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. అంతేకాదు, ఈ సామ్రాజ్యం ప్రతి ఏటా మరింత బలంగా ఎదుగుతూనే ఉంది. సరే, ఇంతటి అద్భుతమైన ప్రయాణం నుంచి ముఖ్యంగా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలనుకునేవాళ్లు నేర్చుకోవాల్సిన కీలక పాఠాలేంటి? ఇది కేవలం ఒకరి కథ కాదు, ప్రతి ఫౌండర్కి ఇదొక గైడ్ బుక్ లాంటిది. ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠాలు ఇవే. మొదటిది, వేగంగా పెరగడం కన్నా బలంగా పెరగడం ముఖ్యం. మీ పునాది స్ట్రాంగ్గా ఉండాలి. రెండోది, అప్పుల మీద ఆధారపడి మీ శక్తికి మించి విస్తరించొద్దు. మూడోది, మీ కస్టమర్ ఎవరు, మీ మార్కెట్ ఏంటి అనే దానిపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఫెయిల్యూర్ అనేది ఫుల్ స్టాప్ కాదు, అదొక కామ ఆత్రమే. అదొక గొప్ప గుణపాఠం. పట్టుదల, నేర్చుకోవాలనే తపన ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. చూశారు కదా, రామచంద్ర అగర్వాల్ కథ కేవలం ఒక బిజినెస్ కేస్ స్టడీ కాదు. ఇది పట్టుదల, నేర్చుకోవడం, పడినా మళ్లీ లేవడం అనే వాటికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇందులో ఉన్న పాఠాలు మనలో ప్రతి ఒక్కరి ప్రయాణానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. మరి ఈ పాఠాలలో మనం మన జీవితంలో, మన లక్ష్యాల సాధనలో దేనిని అన్వయించుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. जय हो, जय हो, भारत माता की जय।